హాయ్ ఎవ్రీవన్, నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు. ఈ వీడియోలో చూస్తున్నట్టు ముందుగా కాకరకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన ముక్కలైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్ని పారబోసి కాకరకాయ ఫ్రై చేయడానికైతే కావాల్సిన పదార్థాలు అయితే రెడీ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కాకరకాయ ముక్కలు, కొంచెం బెల్లం తీసుకున్నాను. ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి తినలేమని. స్టవ్ ఆన్ చేసుకొని కంచులు అయితే పెట్టుకోవాలి. అందులో 2 చెంచాల నూనె అయితే వేసుకోవాలి. ఆ నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ అయితే వేసుకోవాలి. అది కొంచెం గోలిన తర్వాత అందులో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. అవన్నీ గోలిన తర్వాత అవి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే అందులో వేసి కలపాలి. కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. అవి కాస్తంత గోలిన తర్వాత అందులో కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం వేస్తే కాకరకాయ టేస్ట్ అయితే బాగుంటుంది. బెల్లం వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మూత తీసేసరికి ఇలా అయిపోయింది కాకరకాయ. రుచికి సరిపడా కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. అవి ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. అంతే, కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా తింటారు. అవి కాస్తంత గోలిన తర్వాత లాస్ట్‌లో కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, కాకరకాయ అయితే రెడీ. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా కాకరకాయ ఫ్రై ఒకసారి అయితే చేసి చూడండి. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. షుగర్ ఉన్న వాళ్ళకైతే కాకరకాయ అయితే చాలా మంచిది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.